తీర్థయాత్రలు అనేవి ఏ వయసులో చేయాలి? ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సహజంగా తీర్థయాత్రలు అనంగానే మన అమ్మమ్మలు, నానమ్మలు లేదా మన పెద్ద అయ్యాక మన తల్లిదండ్రులు వెళ్ళే విధంగా మనం ఆలోచిస్తామే తప్ప, మనం యువకులుగా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు తీర్థయాత్రలకెళ్తాము అంటే అది చాలా విచిత్రంగా చూస్తుంది ఈ సమాజం. అయితే వాస్తవంగా చూసినట్లయితే తీర్థయాత్రలకి ఏ వయసులో వెళ్ళాలి అనుకుంటే, తీర్థయాత్రలు ఎప్పుడు కూడా 60 ఏళ్ల లోబడే వెళ్ళాలి. కానీ మనం చూసినట్టయితే చాలా సార్లు వృద్ధులే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఎందుకు 60 ఏళ్ల లోబడిన వాళ్ళు వెళ్ళాలి అంటే, తీర్థయాత్రలకు వెళ్ళడం వెనక ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు ఒంట్లో ఓపిక లేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు మనల్ని ఒకళ్ళు ఎత్తుకుని, మోసుకుని వెళ్ళాలి. లేదా ప్రతిసారి అడుగడుగునా ఎవరో చేయి పట్టుకుని తీసుకెళ్ళాలి అన్నప్పుడు అది వాళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది. మనకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. మనము భగవంతుడి మీద దృష్టి కేంద్రీకృతం చేయలేము. అనారోగ్యం ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి శ్రద్ధ పట్టలేడు. అలాగే ఎక్కడో కొండ మీద ఉన్న గుడికి మనము నడుచుకుంటూ వెళ్ళలేము మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నప్పుడు. కనుక ఏ డోలీలు లాంటివో ఆసరా చేసుకుంటూ ఉంటాము. అది కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకు అంటే మన ఆధ్యాత్మికత కోసమని ఇంకొకరిని ఉపయోగించుకోవడం అనేది ఏ విధంగానూ సరైన విషయం కాదు. కనుక ఎప్పుడైనా సరే వయసులో ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయాలి. పూర్వకాలంలో పెద్దవాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు అంటే అర్థం ఏంటి అంటే, ఆ కాలంలో 40 ఏళ్లకే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవి అయిపోయేవి. 40 ఏళ్లకే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వృద్ధాప్యం వచ్చేసినట్టు లెక్క. కనుక 40 ఏళ్ల వయసులో శరీరము ఇంకా కూడా దారుఢ్యంగానే ఉంటుంది గనక వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళేవాళ్ళు. అలాగే చిన్న వయసులో వెళ్ళడానికి ఆ రోజుల్లో సౌకర్యాలు లేవు. అడవి మార్గంగా వెళ్తే ఏ జంతువు వచ్చి చంపేస్తుందో తెలీదు. కనుక బాధ్యతలు పూర్తి చేసుకున్నాకే వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు. కనుక ఎప్పుడైనా సరే తీర్థయాత్రలు అనేవి వయసు ఓపిక ఉండంగానే చేయడం అనేది చాలా మంచిది. ఇకపోతే ఎవరు వెళ్ళాలి అంటే, ఈ మధ్య కాలంలో రీల్స్ చేసుకోవాలనో, ఫోటోలు దిగాలనో, అక్కడ సీనరీ బాగుంటుంది లేదా ప్రకృతి అందంగా ఉందనో, ఏదో నచ్చిందనో వెళ్తున్నారు. అంటే భక్తి భావన లేదా అంటే వెళ్తారు, గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, ఒక కొబ్బరికాయ కొడతారు, అర్చన చేయించుకుంటారు. కానీ అది భక్తి కాదు. అలా కాదండి. అలాంటి వాళ్ళు అలాంటి ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకు అంటే దీనివల్ల అక్కడ పర్యావరణం అనేది చాలా దెబ్బతింటోంది. కనుక ఎవరికైతే నిజంగా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక భావన అనేది ఉంటుందో, ఆధ్యాత్మికంగా ఎదగాలన్న తపన ఉంటుందో అటువంటి వాళ్ళే తీర్థయాత్రలు చేయడం అనేది అన్ని రకాలుగా మంచిది. ఇక చాలాసార్లు కూడా తీర్థయాత్రలకు వెళ్ళడానికి చాలామందికి కారణం ఏంటంటే ఏవో మొక్కులు ఉంటాయి. అలాగే ప్రదేశానికి వెళ్తే ఉద్యోగం దొరుకుతుందనో, మరో ప్రదేశానికి వెళ్తే పిల్లలు పుడతారనో, ఇంకేదో కారణాలతోటి ఆ తీర్థయాత్రలు అన్నీ చేస్తున్నారు. ఒక విషయం గుర్తుంచుకోవాలంటే, తీర్థయాత్రలు అనేది స్వలాభం కోసం, స్వార్థం కోసం చేయకూడదు. అది ఎప్పుడైనా సరే ఒక తీర్థస్థలం అనేది ఒక శక్తి కేంద్రము. కనుక అలాంటి చోట్లకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న ఉద్దేశం ఉంటేనే వెళ్ళాలి తప్ప, పర్యావరణాన్ని పాడు చేయడానికో, రీల్స్ చేసుకోవడానికో ఇటువంటి వాటికి మాత్రం ససేమిరా వెళ్ళకూడదు.